నమస్తే వెల్కమ్ టు డైట్ మెను వారంలో మనం లాస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయాం. ఈ వీక్ మొత్తం కూడా మనం బయోటిన్ డెఫిషియన్సీ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో లాస్ట్ డే కాబట్టి ఈ 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. హలో లేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా యాజ్ యూజువల్ చాలా బాగున్నాను. సో బయోటిన్ డెఫిషియన్సీ గురించి మనం ఈ 2 daysలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో కాల్డ్ స్కిన్ గురించి కానీ హెయిర్ నెయిల్స్ మొత్తం అంతా అండ్ ఈ రోజు అయితే రివైజ్ చేసుకుందాం ఒకసారి. ఖచ్చితంగా. ఓకే, సో ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం కాజు మేతి చమాన్ చేసుకుంటాం. కాజు మేతి చమన్. ఓకే, సో బయోటిన్ డెఫిషియన్సీలో భాగంగా కాజు మేతి చమన్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కాజు మేతి చమన్కి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, జీడిపప్పు, జీలకర్ర, సోమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, మెంతికూర, కొత్తిమీర. కాజు మేతి చమన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కర్రీ చాలా బాగా వస్తుంది కదా ఇది. నేను విన్నాను కానీ తినలేదు. ఇప్పుడు తినిపిస్తాను. మేతి చమ్మన్ తిన్నాను నేను, విత్ కాజుతో ఎప్పుడు తినలేదు. అవును, విత్ కాజు అని ఇంకొక హిడెన్ ఇది ఉంది ఇంగ్రీడియంట్. అవునా? ఓకే, దీంట్లో మనకి చపాతీస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది కదా. అవును, దీంట్లో మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాం అశ్విని, అది మనకి రెసిపీ పేర్లో లేదు. అవును, ఇంగ్రీడియంట్స్లో చూశాను నేను. సో అదే అనుకున్నాను, ఏదో ఒకటి హైడ్ చేయడం అలవాటు కదా మీకు, అట్లా హైడ్ చేశారని. సో ఏంటి, మెంతి కూర అండ్ అలాగే మష్రూమ్స్ రెండు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద తీసుకోవచ్చు. అండ్ అలాగే కాజు నేమ్లో మనకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ మూడిట్ల వల్ల ఏంటి ఉపయోగం? సో మేజర్గా ఈ రెసిపీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మెంతి కూర అండ్ మష్రూమ్ అనమాట. సో వెజిటేరియన్స్కి మెంతి కూర మష్రూమ్లో మనకి బయోటిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఓకే, డన్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో మనం ఈ 2 days కూడా చాలా ఎక్కువగానే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం. బట్ అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవి, స్పైసెస్ అన్నీ కూడా కిచెన్లో ఉండేవి. అట్ ద సేమ్ టైం కుకింగ్ టైం కూడా మనకి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ ఎందుకంటే స్పైసెస్ అవి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. బట్ కుకింగ్ టైం అనేది తక్కువ. కుకింగ్ టైం తక్కువ. సో మష్రూమ్స్లో పర్టికులర్ మష్రూమ్స్ అని ఏమన్నా ఉన్నాయా? వైల్డ్ మష్రూమ్స్ అని చెప్పేసి దొరుకుతాయి అశ్విని, న్యాచురల్ గ్రోన్ అనమాట. వాటిలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా హైబ్రిడ్ వెరైటీస్ అవి వస్తున్నాయి. సో దాంట్లో బయోటిన్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇవేంటి? ఇవి అయితే మనకి ఇప్పుడు లోకల్ అవైలబులే తీసుకున్నాను. బట్ ఇన్ కేస్ న్యాచురల్గా వైల్డ్ వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ ఏవైతే దొరుకుతాయో అవి ఉంటే అవి తీసుకుంటేనే బెటర్. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఓకే, అలాగే సోంపు. ఓకే, సో నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో ఒకసారి అయితే మనం రివైజ్ చేసుకుందామా? సో బయోటిన్ అంటే ఏంటి అండ్ అలాగే మనకి జనరల్గా ప్రొడ్యూస్ అయ్యే వాటిలాగా మన బాడీలో అది ప్రొడ్యూస్ అవుతుందా లేదా? సో మనకి ఈ బయోటిన్ మెయిన్గా బి కాంప్లెక్స్ వైటమిన్ వస్తుంది. చాలా మందికి బయోటిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే బయోటిన్ అనే తెలీదు, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ అనేది ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఓకే, అంటే మనకి ఎక్కువగా మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు మౌత్ ఇది లిప్స్ ఎడ్జెస్లో మనకి క్రాక్స్ వస్తాయన్నమాట. సో అలాంటి సిమ్టమ్స్ అవి వచ్చినప్పుడు జనరల్గా ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ అనేది వేసుకుంటారు. సో ఆ బి కాంప్లెక్స్ టాబ్లెట్లో కూడా మనకి ఇవే ఉంటాయన్నమాట, బయోటిన్, రైబోఫ్లేవిన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ బయోటిన్ అనేది మనకి గట్ బ్యాక్టీరియా కొద్దిగా ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ మన రిక్వైర్మెంట్కి అది మీట్ అవ్వదు. ఓకే, సో అందుకోసమని న్యాచురల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలాంటి మష్రూమ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువగా మనకి లభిస్తుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. సో మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, నెక్స్ట్ వచ్చేసరికి మనం టమాటో కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో వీటిలోనే మనము కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుందాము. ఓకే,
దీంతో పాటు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో వీటిని లిడ్ పెట్టి మనం ఒక 1 minute వరకు కుక్ చేసుకున్నాం. సాల్ట్ వేసాం కాబట్టి మనం వాటర్ వేయకున్నా కూడా కొద్దిగా లిడ్ పెట్టుకుంటే మనకి మష్రూమ్స్ అనేవి కుక్ అవుతాయి. ఓకే. సో ఇన్ కేస్ బయోటిన్ డెఫిషియన్సీ వస్తే కనుక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? బయోటిన్ డెఫిషియన్సీకి మనకి మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసరికి హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఉంటాయి. సో హెయిర్ రిలేటెడ్ అంటే మనకి హెయిర్ అనేది పలచబడిపోతుంది, గ్రే కలర్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ స్కిన్ రిలేటెడ్ వచ్చేసరికి స్కిన్ బాగా డ్రై అయిపోవడము, స్కిన్ ఇరిటేషన్, ర్యాషెస్, ఇచ్చింగ్ అలాంటివి వస్తాయన్నమాట. అండ్ బ్రిటిల్ నెయిల్స్ అంటాం, నెయిల్స్ అనేవి చాలా పలుచగా అయిపోవడము, ఈజీగా విరిగిపోవడం అలాంటివి వస్తాయి. చాలా ఎక్కువగా డెఫిషియన్సీ అంటే మొత్తం బి కాంప్లెక్స్ కూడా డెఫిషియన్సీ అయినప్పుడు మనకి ఫెటీగ్ అనేది, అంటే ఏదైనా వర్క్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ రాకుండా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూడొచ్చు. ఓకే. సో మీరు అన్నట్టుగానే బి కాంప్లెక్స్ అయితే చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారు చాలా మంది. ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోతే కనుక? సో అంటే చిన్నపిల్లలకి మనము 1 year లోపే B1 అని చెప్పేసి డ్రాప్స్ ఇస్తామన్నమాట. 1 year లోపు వాళ్ళకి బి కాంప్లెక్స్, డి వైటమిన్స్ అనేది సప్లిమెంట్గా అందిస్తాం. సో వాళ్ళకి బెటర్గానే ఉంటుంది. మనకి టీనేజ్ కొంచెం లైక్ గ్రోయింగ్ చిల్డ్రన్స్ ఉంటారు, టాడ్లర్, వాళ్ళకి ఎవరికైనా సరే ఎక్కువ మనం హెల్తీగా బ్యాలెన్స్డ్గా తీసుకోకపోతే ఆ డెఫిషియన్సీ అనేది కామన్. అందుకని మనం ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న చిన్న ఫీవర్ అని వెళ్తే కూడా డాక్టర్ నార్మల్ డోలో ట్యాబ్లెట్తో పాటు ఒక మల్టీవైటమిన్, బి కాంప్లెక్స్ ఇచ్చేస్తారు. అవును. సో రెగ్యులర్గా వేసుకోవచ్చా 30 days అలా కంటిన్యూస్గా? వేసుకోకూడదు. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అడ్వైస్ చేసేది ఒక 10 days అంతే. ఓకే. సో ఆ పర్టికులర్ కోర్స్ తీసుకొని మనం ఆపేసేయాలి. ఎక్కువ తీసుకుంటే ఓవర్ డోసేజ్ అయితే కూడా మంచిది కాదు. ఓకే. సో మష్రూమ్స్ మనకి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా, మెంతి కూర వేసుకుంటాం. ఓకే. సో దీంట్లోకి వేరే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఓకే, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా కారం. ఓకే. సో వీటిని కూడా ఒకసారి కలిపేస్తాను. మనకు కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై లాగా ఉండాలి అంటే ఇలాగే ఉంచుకుంటే బెటర్. ఓకే. సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. కొద్దిగా కాజు పేస్ట్ కూడా వేస్తాను. ఓకే. టేస్ట్ యాడ్ చేస్తున్నారా కన్సిస్టెన్సీగా? టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ మామూలుగా క్రీమ్ అవి యాడ్ చేస్తారు. సో దానికంటే మనకి కాజు కొంచెం న్యాచురల్ కాబట్టి ఇది యాడ్ చేసుకున్నా మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఓకే. జీడిపప్పు, ఓకే, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఓకే. చూసావా, రెస్టారెంట్కి వెళ్ళకుండానే మనకి రెస్టారెంట్ స్టైల్ చేసేస్తాం. అవును, దాన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది మీరు అన్నారు. సో ఫైనల్గా కొత్తిమీర, సో మన కాజు మేతి చమన్ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. కాజు మేతి చమన్ చాలా బాగుంది చూడడానికి, అయితే మంచి అరోమా కూడా వస్తుంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాజు మేతి చమన్కి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, జీడిపప్పు, జీలకర్ర, సోమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, మెంతికూర, కొత్తిమీర.
కాజు మేతి చమన్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, సోం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, పుట్టగొడుగులు, ఉప్పు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు, పసుపు వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు మేతి చమన్ రెడీ. కాజు మేతి చమన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు బాగా తెలుస్తుంది. వెరీ వెరీ టేస్టీ. సో మీరు అన్నట్టుగానే మెంతికూర కొంచెం ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకుంటూ ఉడికించుకుంటే కనుక ఆ చేదు అనేది తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. ఎస్, ఈ వీక్ మొత్తం కూడా మనం బయోటిన్ డెఫిషియన్సీ గురించి చాలా విషయాలు తెలుసుకుని మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.